हेलो, वी आर ए मोस्ट डेंजरस सेफ्टी डिपार्टमेंट। देखो, बहुत ट्रेनिंग यार, दिमाग खराब हो गया। डेली डेली ट्रेनिंग से रेस्ट नहीं मिला मेरे को। अभी देखो ट्रेनिंग भी जा रहे, दूसरा ट्रेनिंग भी రెడీ हो गया। साला दिमाग खराब हो गया। మీకు మాకందరికి బుర్ర తల్ల తిరిగిపోతుంది డైలీ డైలీ ట్రైనింగ్ అవ్వకపోతే మాకు సైట్లో పంపించరు. సో మేమందరం ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం, మరి తప్పదు కదా, చూద్దాం ఏం జరుగుతుంది. ఓ అరే వా, మొత్తానికి ఇంకో ట్రైనింగ్కి వచ్చాము. ఇక్కడ మళ్ళీ దోలు తీరుతుంది. ఏహే పక్కలే వాగే ఆవో ఆవో ఆవో, एक आदमी है नंबर 1 सेफ्टी. अरे अच्छा दूधू पिए सेफ्टी. अरे बिल्कुल सेफ्टी. अरे आराम से सेफ्टी. अरे दोस्त आजो आजो. अरे बाची कैसे यार, अच्छा सेफ्टी वाला है. बहुत आदमी इधर, मेरा दोस्त है, अच्छा अच्छा सेफ्टी काम कर रही इधर. हाँ चलो चलो, अभी हम लोग को दिमाग खराब हो जाएगा. आज चलो, మెడికల్ ఉంటుంది, ఇప్పుడు ట్రైనింగ్ ఉంటుంది. మెడికల్ పాస్ అవ్వాలి, ట్రైనింగ్ పాస్ అవ్వాలి, అప్పుడే మాకు ఇష్యూ చేస్తారు ఐడి కార్డ్. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. अरे तो फोन करना चाहिए, मेरा कतर का नंबर है, कतर के नंबर से तुम्हारे. क्या हुआ मालूम है, जब वो इधर आया ना रूम के पास मेरे, तब मैं लॉक कर रहा था रूम. देखो देखो, वो ये ట్రైనింగ్ సెంటరే. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలాగ ఉంటుందో చూద్దాం. ఓకేనా. मेरा दोस्त पूरा डॉक्यूमेंट चेक कर रहे, इंडिया से क्या क्या कंपनी दिया वो पूरा लेके आए. इधर चेक करके सबमिट करने के लिए ज़रूरी है इधर. ये देखो मेरा दोस्त कुछ भी नहीं करेगा, खाली मोबाइल देखेगा, आराम से दूध पिएगा. కలాస్. వీళ్ళు కూడా డాక్యుమెంట్ చెక్ చేస్తున్నారండి. ఇండియా నుంచి మాకు మెడికల్ ఇవన్నీ అవుతాయి కదా, అవన్నీ ఇక్కడ చెక్ చేస్తారు. ఎందుకంటే లోన్ కూడా మళ్ళీ ఇంకో మెడికల్ అవుతుంది కాబట్టి ముందుగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నీని. సో అభి జాయేగా మెడికల్కి వెళ్ళికే అందరు. సో ఒకనండి ఇదే మెడికల్ सेंटर మాట. వచ్చాము ऑलरेडी शुरू हो गया मेडिकल. डॉक्यूमेंट चेक कर रहेगा इधर पूरा. मेडिकल होने के बाद और एक ट्रेनिंग है. देखो इधर बीपी शुगर चेक कर रहे, ఒక్కొక్కరికి చెక్ చేస్తున్నారు बीपी शुगर ని. సో होने के बाद अंदर क्लासरूम है. ये क्लासरूम में पूरा आदमी क्लास सीखेगा तो अच्छे से एग्ज़ाम पास होते, नहीं तो ఫెయిల్ हो जाएगा. సో అందుకే జాగ్రత్తగా మనం క్లాస్ వినాలి. ఇది వినిన తర్వాత కంపెనీకి సంబంధించినవన్నీ ఇందులో చెప్తారు. ఆ తర్వాత లాస్ట్లో ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పాస్ అయితే మనకు ఒక ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు. ఏ देखो आराम से सेल्फी कर रहे, कुछ भी टेंशन नहीं है. ये वो इसको नींद आ रहे. ये देखो ये क्लासरूम है, पूरा मेरा क्लासरूम है. ये देखो येलो कलर कवर है ना, वो दूसरा कंपनी वाला. ये रेड कलर मेरा कंपनी है, सेफ्टी डिपार्टमेंट. या ट्रेनिंग हो गया अभी. सो क्लास भी हो गया, बाद में थोड़ा प्रैक्टिकल बाकी है. ఇప్పుడు మనం ఆరామ్సే కాఫీ పియేగా. చలో కాఫీ తాగుతున్నారు అందరూ. క్లాస్ అయిపోయింది ఇప్పుడే, మేము అందరం రెడీ అవుతాం నెక్స్ట్ క్లాస్ ప్రాక్టికల్కి.
करेगा? ये इधर देखो कार का ट्रेनिंग भी चल रहा है, रिवर्स पार्किंग कैसे करेगा। ये बाहर का मुश्किल नहीं, लेकिन ऑयल एंड गैस में काम करने के लिए बहुत इंपॉर्टेंट है ये रिवर्स पार्किंग। इसमें बारे में भी ట్రైనింగ్ कर रही है इधर। अगर ఎవరైతే ఆయిల్ అండ్ గ్యాస్లో వర్క్ చేయడానికి డ్రైవర్స్ వస్తారో వాళ్ళకి రివర్స్ పార్కింగ్ ఎలా చేయాలి ఏంటనే దాని మీద ట్రైనింగ్ ఉండాలి, లేకపోతే ప్లాంట్లో ఎంట్రీ ఉండదు। ये देखो ये भी एक ही ट्रेनिंग है, ऊपर कौन काम कर रहे हैं वो लोग का भी है। పైన ఉన్న వాళ్ళకి ఏ ట్రైనింగ్ అనేది కావాలండి, ఎందుకంటే స్కాపోల్డింగ్ అంటారు, ప్లాంట్లోని చాలా ఎక్కువ ఉంటుంది, స్కాపోల్డింగ్తోనే వర్క్ మోస్ట్ జరుగుతూ ఉంటుంది। దాని మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి పైనుంచి వస్తువులు ఎలాగా కిందకి దించాలనే దాని మీద ట్రైనింగ్ జరగాలి, లేకపోతే వాళ్ళకి ప్లాంట్లో ఎంట్రీ ఉండదు అన్నమాట। దాని మీద వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఇచ్చిందా సర్టిఫికేట్ ఉంటుంది, తర్వాత వీళ్ళకి ఐడి కోడ్ ఇష్యూ చేస్తారు। హాయ్ గైస్, అందరికీ నమస్కారం, సలాం అలైకుం। నేను మీ చంటిగాడు, ఖతర్లో ఉన్న ఎక్కడున్నా పక్కా లోకల్। ఓకే, ప్రజెంట్ ఏంటంటే మనం QISC అనే ఒక సేఫ్టీ ట్రైనింగ్ సెంటర్ ఇది। ఈ సెంటర్లో నేను ఉన్నాను, మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కదా, అవన్నీ ఏంటి ఎలా లోన ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, అదే మెడికల్ చేసింది చూపించాను, అండ్ వాళ్ళ ఎగ్జామ్స్ రాసింది చూపించాను। సో ఎందుకు ఇలాగ చేస్తారంటే, డైరెక్ట్గా ఎవరైతే ఇండియాలో సెలెక్ట్ అయినా వేరే దేశంలోని అంటే లైక్ ఫిలిపియన్స్ అండ్ బంగ్లాదేశ్, శ్రీలంక, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడ సెలెక్ట్ అయినా ఖతర్లో జాబ్ కావాలనుకున్నాడు ఇక్కడికి వచ్చేటప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి కంపెనీలో పడిసియారు, వాళ్ళకి ఫస్ట్ సేఫ్టీ ట్రైనింగ్స్ అనేవి ఇస్తారు। అంటే ఇక్కడ గ్యాస్ ప్లాంట్ ఎక్కువ కదా, గ్యాస్ అండ్ లిక్విడ్స్, పెట్రోలియం ప్లాంట్స్ ఉన్నాయి, అందులో వర్క్ చేయాలంటే డెఫినెట్లీగా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవ్వాలి। అవ్విన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే వాళ్ళు ఒక ఐడి కోడ్ ఇష్యూ చేస్తారు, ఆ ఐడి కోడ్ ఇష్యూ చేసిన బట్టి దాన్ని అప్పుడు కంపెనీలోకి ఎలా చేస్తారు। బట్ ఎగ్జామ్ అనేది సింపుల్గా ఉంటుంది, బట్ మనకి బేసిక్గా తెలుసుకోవచ్చు। అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫ్యామిలీని వదులుకొని వర్క్ చేయడానికి వస్తుంటారు ఇక్కడ, వీల్ సేఫ్టీ ఇంపార్టెంట్, అక్కడ వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్। చాలామంది ఫ్యామిలీ గురించే కదా, డబ్బు సంపాదించాలనే కదా మీరు గల్ఫ్ దేశాలు వస్తారు। సో వచ్చినప్పుడు ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ, మీ పిల్లలు వీళ్ళందరూ సేఫ్గా ఉండాలంటే మీరు ఇక్కడ సేఫ్గా ఉండాలి, వాళ్ళ గురించి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారన్నమాట। ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం బట్టి ఏమవుతుంది, మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది। అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలోకి పెద్ద పెద్ద గ్యాస్ ప్లాంట్ ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు సేఫ్టీ అనేది ఏది పడితే అది మనం ముట్టుకోకుండా ఇవి వీళ్ళు చెప్తారన్నమాట। ఆ విధంగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోతే మనం సేఫ్గా ఉంటాం, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది। సో అలాంటి ట్రైనింగ్ సెంటర్లో ఇప్పుడు నేను ఉన్నాను। సో ఇదే కవరాలు అన్నమాట, ఇది నేను ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కవరాలు। ఇది ఏంటంటే మనకి ఒకవేళ ఫైర్ అయినా ఇది నోమెక్స్తో చేస్తారు, ఇది నోమెక్స్ కంపెనీ కూడా డిజైనింగ్ చేస్తారు ఈ కవరాల్ని, ఇందులో ఫైర్ అయినా మనకి ఏం అవ్వదు అన్నమాట। ఈ కవరాలు అనేది మస్ట్ అండ్ షుడ్ సేఫ్టీకి డిజైనింగ్ చేసి ఉంటుంది అన్నమాట। అంటే రెడ్ ఉన్నదల్లా సేఫ్టీ డిపార్ట్మెంట్, ఈ సేఫ్టీ వాళ్ళు ఏంటంటే మనం వర్కర్స్ అంటే వెల్డర్స్, ఫిట్టర్స్, సమ్ లైక్ చాలా టెక్నీషియన్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరికీ మనం సేఫ్గా చూడడమే మన బాధ్యత। సో రక్షణ బాధ్యత, సో వాళ్ళకి మనం సేఫ్టీ గట్టిగా ఇస్తే మనం ముందు సేఫ్టీ ఉండాలి, ఆ తర్వాత వాళ్ళకి కూడా మనం సేఫ్టీ చూసి ఆ తర్వాత వాళ్ళు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత అనేది సేఫ్టీ ఆఫీసర్గా యాజ్ మా డిపార్ట్మెంట్కి ఉంటుందన్నమాట। సో నేనే కాదు, ఎవరైనా ఈ ట్రైనింగ్ సెంటర్ రావాలి, ట్రైనింగ్ సెంటర్ పూర్తి చేసుకుంటేనే ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఐడి కార్డు ఇస్తారో, దాని ద్వారా మనం ప్లాంట్లోకి వెళ్తాం। ఓకేనా? సో ఇది మ్యాటర్ మేడం, మీరు ఈ వీడియోని చూశారు కదా, చూసి మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఖతర్ చాలామంది వస్తుంటారు మన ఇండియా నుంచి, కానీ చాలా దేశాల నుంచి, మన ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వస్తుంటారు, అది నాకు తెలుసు, విశాఖపట్నం నుంచి అయినా। సో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను। ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే చంటిగాడిని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ भी చేయండి। ఓకే, బాయ్ బాయ్, జై హింద్।